వైసీపీ అంటేనే రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం ముఖ్యంగా ఇటీవల ఈ రప్పారప్ప మనం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2029లో రాబోతున్నాడో రప్పారప్ప పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతామని చెప్పి ఒక రకంగా ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంటే దాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పోలీసులు ఎక్కడికక్కడ అణిచివేస్తే ఇప్పుడు కొంత తగ్గింది. అయినా కానీ ఇలా వెనకమాల ఈ వైసీపీ పొలిటీషియన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరంటే జోగి రమేష్ కి బంధువు అని చెప్తున్నారు. బంధువు ఆర్ మేనలుడు ఏదైనా కావచ్చు. సో నిన్న పబ్లిక్ గానే ఒక సినిమా షో చూసినట్టు మనం సినిమాల్లో వెహికల్ గుద్దుకుని ఫైటింగ్లు చూస్తాం చూడండి, కారు గుద్దుకోవటం లేదా గాల్లోకి ఎగిరిపట్టడం ఇలాంటి ఫైటింగ్లు సినిమాలో చూస్తాం చూసారా, అలాంటివి బహిరంగంగానే నిన్న జరిగాయి. సో ఒక యువతి విషయంలో అంటే ఒక అమ్మాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తే అందులో జోగి రమేష్కు మేనలుడిగా చెప్పుకునే వ్యక్తి అత్యంత దారుణంగా తన కారుతో ఎదుట వ్యక్తి కారు మీద దాడి చేస్తే తిరిగి వాళ్ళు కూడా సరే అదే స్థాయిలో కొంత ఎదురు దాడి చేశారనుకోండి, అది వేరే విషయం. అంటే వాస్తవం అంటే బరి తెగింపు చూడండి. ఇది పబ్లిక్ ప్లేస్ అని లేదు, అందరూ చూస్తున్నారని లేదు, కేసులు అవుతాయి, పోలీసులు ఏదన్నా వస్తే ఇబ్బంది అవుద్దని లేదు, లేదా అంతంత ఖర్చు పెట్టి కొన్న వాహనాలు పోతాయని లేదు. ఎందుకంటే డబ్బు అంటేనే లెక్కలేదు. ఇప్పుడు జోగి రమేష్ కన్నా తక్కువ ఈ కల్తీ మధ్యంలో కావాల్సిన కాడికి దోచుకున్నాడు. సో దాదాపుగా రాష్ట్ర ఖజానాకే 9 కోట్లు నష్టం చేశాడని నిన్న తాజాగా సిట్ ఇచ్చిన రిపోర్ట్లో చెప్పింది. సరే దాన్ని ఏమన్నా తెలాపాపం తలా పిటికడని చెప్పి ఆ దోషిని సొమ్ము ఏమన్నా తలకాత పంచాడేమో బంధువులకి తెలియదు. కానీ నిన్న జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలోనే భయభ్రాంతులకు గురి చేస్తుంది. వైసీపీ ఎంత అరాచకంగా చేస్తుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ వ్యక్తి గురించే, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వచ్చాయి చూడండి. వీళ్ళు వైసీపీయా కాదా అంటారు కాబట్టి ఈ ఉదాహరణలు ఇక్కడ గుద్దుకున్న వ్యక్తి వైసీపీయా కాదా, ఆడు వైసీపీ అని కన్ఫర్మ్ ఏంటని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఇంకా వీడియోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి, కొన్ని నేను చూపిస్తాను ఒకసారి. ఈ దాడిలో ఇక్కడ చూడొచ్చు, మీరు కారులు చూడొచ్చు, ధ్వంసమైన కారులు చూడొచ్చు, ఎదురెదురుగా గుద్దటం. వాస్తవానికి మొదటగా వెహికల్ తీసుకెళ్లి బలంగా ఢీకొట్టి దాడి చేసింది ఈ జోగి రమేష్కి మేనల్లుడుగా చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి పేరు బొల్లా ఓం అనే ఒక వ్యక్తి, ఓం బొల్లానో. మొత్తానికి ఆ వ్యక్తి, అటుపక్క వ్యక్తి రోహిత్ అనే వ్యక్తి. సో వాస్తవానికి ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు అని చెప్పి కొంతమంది చెబుతున్నటువంటి మాట. వీళ్ళు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు. బట్ ఎక్కడ మనస్పర్ధలు వచ్చాయి అంటే ఒక అమ్మాయి విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. సరే పూర్తి వివరాలు మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ విషయంలోనే రోహిత్తో మనస్పర్ధలు పెంచుకున్నటువంటి ఓం బొల్లా ఏం చేశాడు, రోహిత్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి అడిగి మరీ నేను వస్తున్నానని చెప్పి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళటమే కారుతో ఒక ఢీ కొట్టింది. దాంతో వాళ్ళు ఒక రకమైనటువంటి షాక్కు గురయ్యారు. ఆ తర్వాత వాళ్ళు తేరుకుని సరే కొంత తప్పించుకునే ప్రయత్నం చేశారు. తర్వాత తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా 1-2 సార్లు ఢీ కొట్టారనుకుంటే అది వేరే విషయం. సో అంటే ఎంత బరి తెగింపు అంటే ఒక రకంగా నడి రోడ్డు మీద ఈ చూసి చాలా భయభ్రాంతులకు గురయ్యారు. సో బరి తెగించి బీభత్సం, జీప్లతో ఢీ కొట్టుకుంటూ యువకులు, నడి రోడ్డుపై భయంతో జనం పరుగులు. ఒక యువతి వ్యవహారంలో మనస్పర్ధలే కారణం. వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి నడి రోడ్డుపై వాహనాలతో ఢీ కొట్టుకునే వరకు వెళ్ళింది. అవి ధ్వంసమైన, పగిలిన, కసి చల్లారక దిగి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ వాళ్ళు వ్యక్తులుగా కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే జరిగింది. ఫ్యాక్షన్ సినిమాని సన్నివేశాలను తరపిస్తూ ఏమాత్రం తీసిపోని ఈ ఘటన స్వయంగా విజయవాడ నడి రోడ్డు మీద జరగటం ఒక రకంగా అంటే ఒక రాత్రి అంటే మరీ పొద్దుపోయిన సమయం కూడా కాదు. సో దాంతో ఒక రకంగా ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. సో ఒకళ్ళకొకళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. అందులో ఒక వ్యక్తి తాడిగడపకు చెందినటువంటి రోహిత్, సో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. రెండో వ్యక్తి విజయవాడలోని భారతీనగర్కి చెందినటువంటి బొల్లా ఓం. తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఇతను వైకాపా నేత జోగి రమేష్కి బంధువుగా చెప్పుకునేవాడు. ఇంకా క్లియర్ ఎవిడెన్స్ ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను ఈ బొల్లా ఓం అనే వ్యక్తి తన కళాశాల వద్ద ఘనంగా నిర్వహించడమే కాకుండా అప్పట్లోనే ఒక 30-40 వాహనాలతో ర్యాలీ కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి ర్యాలీ కూడా చేశాడు. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో వీళ్ళిద్దరూ స్నేహితులుగా ఉన్నప్పటికీ కూడా మనస్పర్ధలు ఎక్కడ వచ్చాయంటే ఒక యువతి వ్యవహారంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో రోహిత్కు ఈ బొల్లా ఓం అనే వ్యక్తి ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావంటే నేను పలానా
ప్లేస్లో ఉన్నానని చెప్తే ఉండు అక్కడే ఉండి నేను వస్తున్నానని చెప్పి వెళ్ళటమే డైరెక్ట్గా బలంగా ఒక ఢీ కొట్టడంతో అసలు గొడవ అయితే మొదలైంది. సుమారు ఇలా ఢీ కొట్టుకుంటూ 100 మీటర్ల రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావిడి చేశారు. సో ఇది చూసినటువంటి వారందరూ కూడా కొంత భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే 2 జీపులు సీజ్ చేసి ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి దొరికాడు. ప్రస్తుతానికి రోహిత్ అనే వ్యక్తి అయితే పరారీలో ఉన్నాడు. ఎవరైతే ఈ బరి తెగించి దాడికి తెగబడిన బంధువు ఉన్నాడు, బంధువు కావచ్చు, మేనల్లుడు అని చాలామంది అంటున్నారు. కొంతమంది ఏమో మేనల్లుడు కాదు కొంచెం దగ్గర చుట్టమని కొంతమంది అంటున్నారు. సరే ఏదైనా కానివ్వండి, ఏదైతే జోగి రమేష్ ఉన్నాడో జోగి రమేష్కి బంధువు, అందులో డౌటే లేదు. సో ఎందుకు జోగి రమేష్కి బంధువు అని మనం చెప్తున్నాము అంటే దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. సో ఇది నిన్న దాడి వీడియో, ఒకసారి చూడొచ్చు మీరు. మొదట ఢీ కొట్టింది ఆ వ్యక్తే, ఈ కారే మనం చెప్పినటువంటి బొల్లా ఓం కారు మొదట ఢీ కొట్టింది ఆ కారే కొట్టినట్టుగా ఉంది. సో ఇది దీనికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ ఓం బొల్లా అనే వ్యక్తి ఎవరైతే దాడి చేశాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వీడియో ఒకటి ప్లే అవుద్ది చూడండి. ఇక్కడ నేను వాయిస్ అయితే మ్యూట్ చేశాను. ఇది చూడండి, ఓం బొల్లా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డితో ఓం బొల్లా ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఇదిగో ఓం బొల్లా జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో జగన్ పుట్టినరోజు నాడు ఆ వ్యక్తి చేసినటువంటి హడావిడి. ఇదిగో ఇప్పుడు మనకు కనపడింది ఆ వ్యక్తే, ఈ వీడియోలో కనపడింది ఆ వ్యక్తే. ఇది ఓం బొల్లాకి చెందినటువంటి కారులే, ఇక్కడ చూడొచ్చు కారు మీద ఓం బొల్లా ఈ వ్యక్తి. ఇప్పుడు ఎవడైతే దాడి చేశాడని చెప్పుకున్నామో ఆ వ్యక్తే ఈ వ్యక్తి. సో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది జోగి రమేష్కి అనుచరుడుగా లేదా ఇదిగా చెప్పుకునే ఈ వ్యక్తికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇది చూడవచ్చు, మొత్తం తారులతో కాన్వాయ్ వేసుకుని, ఇదిగో ఈ కాన్వాయ్ అది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎదర రెడ్ ఈ డిజైన్ ఉన్నటువంటి కాన్వాయే ఆ కాన్వాయ్. నిన్న దాడికి గురైంది కూడా ఆ కాన్వాయ్. ఎందుకంటే దాడి జరిగినప్పుడు కూడా ఆ కాన్వాయ్ మీద ఎదర వెనక ఆ పేర్లు కావచ్చు, ఆ ఎదర ఉన్నటువంటి లోగో కావచ్చు, రాముడిది ఏదో ఒక లోగో కూడా ఉంది. సో ఇవన్నీ కూడా నిన్న బయటకు వచ్చాయి. అంటే వైసీపీ బరి తెగింపు ఎలా ఉంటుంది ఒకటే దీని రీజన్. నిన్న పోలీసులతో కూడా కొంత దురుసుగా ప్రవర్తించాడని కూడా కొంత సమాచారం. బహుశా జోగి రమేష్ ఉన్నాడు కాబట్టి జోగి రమేష్ కాపాడతాడనే ధైర్యమో ఏంటో తెలియదు. కానీ ఒక వ్యక్తి అయితే భయంతో పారిపోయాడు, రోహిత్ అనే వ్యక్తి అయితే భయంతో పారిపోయాడు. కానీ ఈ బొల్లా ఓం అనే వ్యక్తి, ఓం బొల్లా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మాత్రం ధైర్యంగా అక్కడే ఉన్నాడు. మొత్తానికి కేసులు కూడా పడకుండా ఇబ్బంది లేకుండా ఏదో సెటిల్మెంట్ చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా తెర వెనక చేశారు. కానీ బట్ అవి సాగలేదు. ఎందుకంటే ఇదేమి చిన్న చితగా 2-3 మనుషులు జరిగినటువంటి ఏదో చిన్న చిన్న తోపులాట కాదు. ఇది ఒక నడి రోడ్డు మీద ఆల్మోస్ట్ ప్రాణాలు ఒకటే పోలేదు అంతే. సో ఆ స్థాయిలో దాడి చేసుకున్నారు, దిగి దాడి చేసుకున్నారు. సో పోలీసులు రావడంతో ఒక వ్యక్తి అయితే పరారైపోయాడు. ఆ వ్యక్తి కూడా దొరికితే కానీ ఈ స్టోరీ మొత్తం ఏంటనేది తెలియదు. కానీ ఇక్కడ అధికార దర్పణం అంటే పవర్లో లేకపోతేనే వీళ్ళ అరాచకాలు ఈ స్థాయిలో ఉన్నాయంటే రేపు పవర్లోకి వస్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కాల. బహిరంగంగా సరే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు చేయటం గురించి వాటి గురించి మనం మాట్లాడట్లా, ఎవరికి ఇష్టం ఉన్న నాయకుడికి వాళ్ళు చేసుకుంటారు, అది నేను తప్పు పట్టట్లా. కానీ వెనకమాల మాకంటూ ఒకళ్ళు ఉన్నారు, జోగి రమేష్ ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, లేదా నాకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే తెలుసు కాబట్టి నేనేం చేసినా నన్ను ఎవడు అడగరు, నడి రోడ్డు మీద నేను ఎలాంటి బరితెగింపులకైనా చేస్తాను, ప్రజలు చూస్తుండగానే దాడులు చేస్తాను, తొక్కించుకుంటూ వెళ్తాను, గుద్ది చంపేస్తానంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కుదరవు. ఇది పార్టీ ఇప్పుడు దీన్ని హోంశాఖ దృష్టిలో కూడా ఇది ఉంది, దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనలో అదృష్టం ఏంటంటే ఎవరికి ఏం కాల. ఈ ఈళ్ళు కొట్టుకునే ఈ దాడిలో సాధారణ ప్రజలకు ఏదైనా జరిగితే రోడ్డు మీద వెళ్ళే వాహనాలు, ఇది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతున్నటువంటి పరిస్థితి, ప్రజల్లో భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి. దీన్ని పోలీసులు కూడా స్ట్రిక్ట్గా తీసుకున్నారు. సో తెర వెనక కొంత తప్పించే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా పోలీసులు దీన్ని స్ట్రిక్ట్గా తీసుకోవడంతో వాళ్ళ ఆటలు సాగలేదు. దీంతో మీడియాకు వచ్చిన తర్వాత ఇప్పుడు రచ్చరచ్చ నడుస్తుంది. ఏది ఏమైనా జోగి రమేష్కి మేనల్లుగా జరుపుకుంటున్నటువంటి ఈ బొల్లా అనే వ్యక్తి మాత్రం నిన్న చేసినటువంటి దాడి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకి దారితీసింది. ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. ఏదో వెనకమాల రాజకీయ పలుకుబడి ఉందనో లేదా లేకపోతే మమ్మల్ని ఏమీ చేయలేరు, హగ్గు అహంగబలం, వాస్తవానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు చేసేది కాబట్టి ఆర్థికంగా కొద్దిగా ఉన్నోళ్ళే అయి ఉంటారు. అందులోనూ ఆ వాహనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతంత కాన్వాయ్ని జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 15-20 కార్లు పెట్టి ర్యాలీలు చేశాడంటే ఏమాత్రం లేకపోతే అవన్నీ చేయగలడు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఏమని చెప్తున్నారంటే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ముందు ప్రజలు ప్రశాంతంగా బయట తిరగాలంటే ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు. ఇలా వెనకమాల అంగబలం అర్ధబలం చూసుకుని రెచ్చిపోయే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు ప్రజలు కూడా చెప్తున్నమాట. ఏది ఏమైనా ఈ జోగి రమేష్ మేనల్లుడు చేసినటువంటి బేభత్సం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది.